90% ఆఫ్ టీనేజర్స్ ఈ కామన్ 3 ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారు. హలో, దిస్ ఇస్ రూపా సౌందర్య ఫ్రమ్ ఎస్ఆర్ఎస్. ఫస్ట్ వన్, డాండ్రఫ్. మీరు ప్రాపర్ గా హెయిర్ వాష్ అనేది చేయనప్పుడు, హైజీనిక్ గా మెయింటైన్ చేయకపోవడం వలన ఆయిల్ సెక్రెషన్ ఎక్కువ జరిగి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జరగడం వలన డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటది. సో దీనికి కిటోకొనజల్ షాంపూ అనేది 3 to 4 టైమ్స్ అనేది యూజ్ చేయాలి ఆయిల్ సెక్రెషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు. అండ్ నార్మల్ పీపుల్స్ అయితే 2-3 టైమ్స్ అనేది యూజ్ చేయడం వలన డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్, ఆయిల్ సెక్రెషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆయిల్ అనేది అప్లై చేయకూడదు. సో మీరు ఆయిల్ అప్లై చేయడం వలన ఇంకా డాండ్రఫ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సెకండ్ థింగ్, యాక్నీ ప్రోన్ స్కిన్. సో ఈ ఏజ్ లో హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ ఎక్కువ ఉండడం వలన మీకు యాక్నీస్ అనేది ఎక్కువ ఉంటది. సో ఇలాంటి డ్యూరేషన్ లో మీరు సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ ని చూస్ చేసుకోవాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫేస్ వాష్ చేసి అండ్ ప్రాపర్ గా మాయిశ్చరైజ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. చూస్ చేసుకునేటప్పుడు మీరు లైట్ వెయిట్ ఉన్నదాన్ని, జెల్ బేస్డ్ ఉన్నదాన్ని, నాన్ కొమలజెనిక్ ఉన్నదాన్ని అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఫుడ్ లో డైరీ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేసుకోవాలి. అండ్ షుగర్ కంటెంట్ ఉన్నదాన్ని కూడా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్, హెయిర్ ఫాల్ అనేది స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్ ఎక్కువ ఉండడం వలన, స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం వలన మీకు హెయిర్ ఫాల్ అయితే అవుతూ ఉంటది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు తీసుకున్న ఫుడ్ లో ఐరన్, ప్రోటీన్ ఇలాంటివి తీసుకోవడం వలన మీకు కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఒకసారి వైటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీ, థైరాయిడ్ అలాంటివి టెస్ట్ చేసుకోవడం కూడా మంచిది. సో ఇలాంటివి చెక్ చేసుకుని ఫర్దర్ గా ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో అండ్ షేర్.